Hey guys, welcome back to channel Story of Two Souls. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఆగస్ట్ 15th. సో జాను, నేను, బేబీ అలా బయటకు వచ్చాము. ఎందుకు వచ్చామో తెలియదు, బట్ ఒక ప్లేస్కి వెళ్తుంటే మంచిగా మాకు ఇక్కడ లోయర్ ట్యాంక్మెంట్ దగ్గర మనకి ఇక్కడ గోశాల ఉంటుంది కదా, సో ఇక్కడికైతే వెళ్దామనిపించింది. సో లోపలికి వెళ్తే చూద్దాము ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం అనమాట. జాను చిన్నప్పటి నుంచి తనకైతే అలవాటు, వాళ్ళ తాతయ్యతో వస్తుండే. సో తన స్వీట్ మెమొరీని మళ్ళీ రీక్యాప్కి తీసుకెళ్దాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సీ మనకు ఎలా ఉంటుందో లోపల అట్మాస్ఫియర్. అంటే ఎన్ని కౌస్ ఉన్నాయో, అంటే గోశాల అంటే మనకు చాలా కౌస్ ఉంటాయి కదా, సో చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో లోపల. అండ్ మనం ఫీడ్ కూడా చేయొచ్చు అనమాట వాటికి. సో లెట్స్ గో ఇన్ సైడ్. ఎక్కడికి వచ్చిండు? బేబీ కౌన్ చూడడానికి వచ్చిండు చిన్న పప్పుగాడు. బేబీ కౌన్ చూసినా పప్ప? చూసినావా? చూసిందంట బేబీ కౌన్. సో ఇదే ఆ గోశాల. మొత్తం 4 floors ఉంటుంది అనమాట బిల్డింగ్ అంతా. 4 floors మనకు మొత్తం ఆవులే ఉంటాయి అండ్ చిన్న చిన్న దూడలు కూడా ఉంటాయి. అంటే దూడలు ఇన్ ద సెన్స్ చిన్న చిన్న పిల్లలు అనమాట. సో ఇవే ఆ చిన్న చిన్న పిల్లలు చాలా ఉంటాయి, క్యూట్గా, చాలాసేపు మంచిగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు వాటితోటి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు ఈ గోశాలలో ఇక్కడ మనకు లక్ష్మీ అమ్మవారి మండపం ఉంటుంది, ప్లస్ ఇంకోటి పక్కనే వినాయకుడి మండపం కూడా ఉంటుంది. సో మనకు తోచినంత డొనేషన్ చేసి మనము పక్కనే స్టోరేజ్ రూమ్ ఉంటుందన్నమాట. అక్కడ గడ్డి అవైలబుల్ ఉంటుంది, టబ్బులో తీసుకెళ్ళి మనం పైన ఫీడ్ చేయొచ్చు. సో జాను, నేను, బేబీ గార్డ్ అయితే ఉన్నాం ప్రస్తుతానికి. సో నాకైతే ఒక టబ్బు దొరికింది, సో తీసుకెళ్ళి పైన ఫీడ్ చేద్దాం ఇంకా. సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. సో ఇలా చాలా ఆవులు ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో. సో నాకైతే టబ్బు దొరికింది కాబట్టి తీసుకొచ్చాను నేను ఇక్కడ. సో చిన్న చిన్న దూడలు చాలా క్యూట్గా ఉన్నాయి. సో ఒక ఆవు అయితే పాపం దానికి మెడ ఒక సైడ్ మొత్తం వంగిపోయింది. సో అదేంటంటే నేను ఫీడ్ చేస్తుంటే వచ్చింది నా దగ్గరికి. సో కంటిన్యూస్గా నా దగ్గరనే వచ్చి నిల్చుంది. నాకు ఈ ఆవుని చూసి చాలా జాలిస్తుంది, ఎందుకంటే కింద పెడితే తినలేదు పాపం. ఎందుకు కిందకి వంగలేకపోతుంది, సైడ్కి చూడలేకపోతుంది, ఒకటే సైడ్ పెట్టాల్సి వస్తుంది దాని ఫేస్. పాపం మొత్తం బెండ్ అయిపోయింది. సో అది చాలాసేపు నా దగ్గరికి వచ్చి నిల్చుంది నేను ఉన్నంతసేపు. సో దానికి మ్యాక్సిమం ఫీడ్ చేసిన నేను, నాకు తోచినంత వరకు అయితే. సో మిగతా వాటికి కొంచెం చిన్న పిల్లలు ఉన్నాయి కదా, అక్కడక్కడ వాటికి ఫీడ్ చేశాను. చాలా మంచిగా అనిపించింది నాకైతే. నేను గైస్ ఒక్కటి మాత్రం నిజం చెప్తా, ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు ఆ టైం ఏదైతే ఉందో మంచిగా నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఆ స్మెల్ కానీ, ఆ ఫ్రెష్నెస్ కానీ, మంచిగా ఆవుల పక్కన నిల్చొని వాటికి చేయితో తినిపించడము చాలా బాగా అనిపించింది. So how was your feeling, Kishore? సో మంచిగా పీస్ఫుల్గా First time వచ్చి ఇటు Kishore పుట్టినప్పటి నుంచి. అంటే ఇంటి దగ్గర రోజు బర్రెలను చూస్తాం, ఆవులను చూస్తాం, కానీ ఎప్పుడు దగ్గర పోయి అంతగానో మనం ఫీడ్ చేసిన లేదు, ఏం లేదు. అంటే అప్పుడప్పుడు పిండి కానీ ఇలాంటి ఏమైనా ఫ్రూట్స్ ఉంటే మమ్మీ ఇస్తుండే, పెడుతుండే ఇంటి దగ్గర కూడా. కాకపోతే ఇక్కడికి వచ్చింది కొంచెం ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మంచిగా ఉంది. అంటే ఎక్కడికో వెళ్తాము మనం అన్ని ప్లేస్లకి, బట్ అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్కి వస్తే కొంచెం మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది. బేబీ వాడు అయితే అవట్లేదు, ఆ కౌస్ చూసి ఫుల్ ఎగ్జైటెడ్, మస్తు నవ్వింది పాపం. సరిగా అనిపించింది ఫస్ట్. మెమరీస్ అన్నమాట. సో వాళ్ళ తాతయ్యతో పాటు తను కూడా వస్తుండే డాడీతోని. సో తనకి ఎప్పుడు అంటే ప్రతిసారి ఇక్కడ నుంచి పోతాం కానీ ఎందుకు ఆగాలనిపించదు ఎప్పుడు. అండ్ ఈరోజు ఎట్లాగో మంచిగా వీక్ ఆఫ్ కాదు, ఆగస్ట్ 15th లీవ్ టైప్ అనుకోండి. సో కొంచెం ఫ్రీగానే ఉన్నాము. సో ఈ రూట్ నుంచి వెళ్తున్నాం. సరే ఒకసారి మంచిగా వెళ్తే బాగుంటుందని జాను మళ్ళీ రిమైండ్ చేస్తే, సరే వెళ్దాం ఈసారి కంపల్సరీ వెళ్దాం అన్నట్టు ఇక్కడ ఆపాను. సో తనకు కూడా మంచిగా చేయలేదు మెమరీస్ రీకాల్ అయినట్టున్నాయి. సో మీరు కూడా ఒకవేళ ఈ రూట్లో అంటే లోయర్ ట్యాంక్మెంట్ అందరికి తెలిసే ఉంటుంది, నాకు తెలిసింది గోశాల చాలా ఫేమస్ ఇది. సో ఒకవేళ మీరు కూడా ఈ రూట్లో వెళ్తే కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఓకే, సో ఇంతతో ఈ వీడియో ఎండ్ చేసేస్తాము. బేబీ వాడు అల్లరి చేస్తున్నాడు. ఓకే, విల్ సీ యు అగైన్. బాయ్.